ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు కదా నా ఎన్నికలు అయితే మా ఊరి దగ్గర అయితే ఏర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మనకు కూడా విజయవాడ లాగా అవుతుందని ఒక భయం అయితే ఉంటుందన్నమాట మా ఊరోళ్ళకి అయితే. ఈ ఏర్ అయితే కుండు ప్లస్ పెన్నా రెండు కలిసి అయితే వస్తాయన్నమాట. మా ఊరు అయితే దగ్గర వచ్చింది మన ఊరికి. అక్కడ చూస్తున్నారు కదా ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ కల్లా మన ఊరు అయితే వచ్చేస్తుంది. చాలా దగ్గర అనమాట ఏరుకి అయితే. ఈ ఏరులో అప్పట్లో 2000 కాలంలో అయితే 2000లో అయితే చాలా నష్టం అయితే జరిగిందనమాట మన ఊరికి అయితే. ఈ ఊర్లో అయితే మన అప్పట్లో 2000 సంవత్సరంలో అయితే మన ఊరికి చాలా వరద. నేను ఎప్పటికీ పుట్టలేదు, మా నాయన అయితే చెప్తాడు అనమాట. చాలా మంది అయితే ఒక ఊరు అయితే ఉందనమాట, మా ఊరు పక్కనే రాజపాలెం అని. ఆ ఊర్లోకి అయితే వెళ్ళి బస చేశారనమాట. చర్చి ఉందనమాట అక్కడ. అయితే 2000లో నా అంత హైట్ అయితే వరద వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ ఇళ్ళని మునిగిపోయాయి అనమాట. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఒక్కరోజు నిన్న రాత్రి వాన పడిందో లేదో మాకు కూడా ఇట్లా వరద అయితే వచ్చేసింది అనమాట. ఇలాగే మనకు కూడా విజయవాడలా అవుతుందని మనకు కూడా చాలా భయం వేస్తుంది. కానీ చూద్దాం ఏమవుతుందో. ఓకేనా, మీరు కూడా చూడండి, ఏరు చూడండి ఎట్లా ప్రవహిస్తుందో. ఇదైతే వంక ప్లస్ అంతా కలిసి వస్తుంది అనమాట, అన్ని చోట్ల కాలువల నీళ్ళన్నీ. ఇదైతే చాలా దగ్గర చూడండి, చూస్తున్నారు కదా. మన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అందరూ కొత్తగా చూసుకుంటే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ పెట్టుకోండి. అయితే చూస్తున్నారు కదా, మూడం అయితే చాలా వచ్చేసింది అనమాట. వాన మూడం అయితే పట్టింది. ఇంకా వాన పడితే చాలా భయంగా ఉంటుంది. చూస్తున్నారు కదా వెనకాల బ్యాక్ సైడ్ చూడండి, వాటర్ అంతా అయితే ఫ్లో అవుతుంది చూడండి. చూస్తున్నారు కదా అంతా. ఇక్కడైతే వంక అనమాట అంతా. ఇది ఒక 500 మీటర్స్ కల్లా మన ఊరు ఉంటుంది. చూస్తున్నారు కదా చాలా దగ్గర. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా అక్కడ వరకు. ఇక్కడంతా ఇంకా ఊరైతే చాలా దగ్గర అనమాట. చూస్తున్నారు కదా, ఈ తోటల్లో కూడా వచ్చేసాయి పక్కా సైడ్ అయితే. చూపిస్తారు చూడండి, ఫ్లో అయితే చాలా ఉందన్నమాట. రాత్రి వాన పడిందో లేదో తెల్లవారు చూసాలకి ఇట్లా వాన వచ్చేసింది ఈ వరద. నాకు కూడా చాలా భయం వేస్తుంది అన్నమాట. మనకు కూడా విజయవాడ లాగా అవుతుందా అనే పరిస్థితి కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి నాకు గుర్తున్నప్పుడు, నేనున్నప్పుడు 2022లో అయితే ఆల్మోస్ట్ అయితే మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట వరద అంతా, నీళ్ళన్నీ. మేమైతే అన్నీ సర్ది పెట్టామన్నమాట, పైన మిద్దెపై ఎక్కించామన్నీ. మన ఏమేమి ఉంటాయో మన గుడ్డలు, బెడ్షీట్లు ప్లస్ ఏమన్నా ఇంకా ఎలక్ట్రిక్ వస్తువులు అన్నీ మిద్దె పైకి అయితే పెట్టేశాం అనమాట. ఒకవేళ రాత్రి వచ్చినా కూడా మనం సేఫ్టీగా ఉంటామని. చెప్పలేము కదా ఈ నీళ్ళకి, నమ్ముకోలేము మనం ఎప్పుడు వస్తుంది ఏం కదా అనేది. చూస్తున్నారు కదా మన బ్యాక్ సైడ్ అయితే వాటరు. దీని పేరు అయితే సన్నీ అనమాట. ఇటు కూడా మంచిగా కామెడీ చేస్తాడు. మనకి కామెడీ వీడియోస్ అయితే త్వరలోనే తీస్తా అనమాట. మంచి పిల్లడు అన్నమాట వీడు కూడా. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ వాటర్ అయితే ఎట్లా ఉందో ఏం కదా. మేమైతే కోరుకుందాం అనమాట మనకు కూడా విజయవాడ లాగా కాకూడదు అనేసి, ఓకేనా. చూడండి, మోడం అయితే మా ఊరి సైడ్ ఫుల్ అయితే ఉందన్నమాట. వాన పడితే ఇంకా వాన అయితే చాలా, మోడం అయితే చాలా ఫుల్ ఉంది. ఇంకా రాత్రి అయితే వాన పడేస్తుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, వర్షాలు పడి వరదలు వచ్చాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Like and subscribe.